డిసెంబర్ 31న అర్ధరాత్రి దాకా లిక్కర్ సేల్, వైన్స్ లో 12 గంటల వరకు, బార్లు పర్మిటెడ్ ఈవెంట్లలో 1 గంట దాకా సర్వ్. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు. ఇయాల్టి నుంచి జనవరి 1 దాకా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ హైదరాబాద్ సిటీ. దీని కిందనే వాళ్ళ నిధి రాస్తారా? పోయి అక్కడ ఎక్కడైనా పక్కకు రాసినా అయ్యేపు. ఇది ఇచ్చింది మీరేనా, ఇది కింద ఇచ్చింది మీరేనా? అక్కడ తాగాలి, ఇక్కడ పట్టుబడాలి. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్. స్పెషల్ డ్రంక్ అంటే వాటి కోసమే ఒక ఈ 31st కు సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి కదా, సో వాటి కోసమే స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్. మరి ఎందుకు ఆ ఒక్కరోజు బంద్ చేస్తే ఈ పని ఉండదుగా, పోలీసులకు కూడా కొద్దిగా రెస్ట్ దొరుకుతుందిగా, పైసలు రావుగా. ఆ ఒక్కరోజు వైన్సులు ఇవన్నీ బంద్ చేస్తే నిమ్మలంగా సెలవు వచ్చింది, ఇంటికాడ నిమ్మలంగా తిని ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు. సిపి సజ్జన. హైదరాబాద్ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు అట. మరి ఇప్పుడు పుసుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ఇచ్చిర్రు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతామని ఎవడు దాకుంటున్నాడు అనుకో, మీరు ఒకటి దాకా పెట్టింది అట్టర్ ఫ్లాప్ కాదా? ఎక్సైజ్ శాఖ అట్టర్ ఫ్లాప్ అయితే అది రాష్ట్రానికి అగౌరవం కదా, ఎంత నామూషి ఉంటుంది అది. అది గవర్నమెంట్ సంబంధించిన అదొక విభాగమే కదా, కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎత్తే ఇది అదొకటి దాకా పర్మిషన్ ఇచ్చి దానికి సంబంధం లేదు. ఎక్సైజ్ శాఖ అది చూసుకుంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇక ఎటు పెట్టి ఇవతలోడు అవతలోడు పిండుడే దోసుకునుడే. కాకపోతే జర జాగ్రత్తగా ఉండురి, తాగకూరి. అంటే తాగినా కానీ నడుచుకుంటూ పోవడం, లేదంటే ఆటోలలో పోడు, బస్సులలో పోడు, ఇలాంటివి చేయరు. నడుచుకుంటూ పోమంటారు తాగిన దగ్గర ఉంటే. అని బార్లకెళ్ళి బయటకు వచ్చిందే గగనం, ఇక నడుచుకుంటూ పోమంటున్నావా? వాకింగ్ అవుతుంది మంచిగా, తాగింది తిన్నది మంచిగా జీర్ణం అవుతుంది అట్లా.